పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మద్యం కుంభకోణం ప్రధాన కుట్రదారుల్లో ఒకరు, ఈ కేసులో కీలక నిందితుడైన వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం రాత్రి 8:30 గంటల సమయంలో అరెస్టు చేశారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు సుదీర్ఘంగా ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు విచారణకు ఆయన ఏమాత్రం సహకరించకపోవడంతో నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ మేరకు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో అరెస్టైన తొలి ప్రజాప్రతినిధి ఆయనే. జగన్ ప్రభుత్వ హయాంలో నూతన మద్యం విధానం ముసుగులో వైకాపా ముఠా సాగించిన దోపిడీకి కుట్ర, అమలుకు ఏర్పాట్లు, ముఠా సభ్యులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడంలో మిథున్ రెడ్డిదే మాస్టర్ మైండ్ అని సిట్ దర్యాప్తులో గుర్తించింది. డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం రాజ్ కేసిరెడ్డితో కలిసి హవాలా నెట్వర్క్ రూపొందించడంలో, వారు వసూలు చేసిన మొత్తాల్ని బిగ్ బాస్కు చేర్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తేల్చింది. పలు డిస్టిలరీలను గుప్పిట్లో పెట్టుకుని సొంత బ్రాండ్ల మద్యం తయారు చేయించి లబ్ధి పొందడమే కాకుండా ముడుపుల సొత్తులో ప్రతి నెల 5 కోట్ల రూపాయల చొప్పున వాటాగా పొందారని దర్యాప్తులో వెల్లడైంది. వీటన్నిటికీ కీలక ఆధారాలు లభ్యమవడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆదివారం కోర్టులో హాజరుపరచనున్నారు. మిథున్ రెడ్డితో కలిపితే ఈ కేసులో అరెస్టైన నిందితుల సంఖ్య 12కు చేరింది. మద్యం కుంభకోణంలో తన ప్రమేయం బయటపడిందని తెలియగానే మిథున్ రెడ్డి మార్చి నెలలో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుకు వెళ్లారు. అప్పటికీ ఆయన్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చలేదు. దీంతో పిటిషన్ను కోర్టు కొట్టేసింది. వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ కొనసాగుతున్నంత కాలం అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో బయటకొచ్చారు. ఏప్రిల్ 19న తొలిసారి సిట్ విచారణకు హాజరైన దర్యాప్తు అధికారులకు సహకరించలేదు. వారి ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో మిథున్ రెడ్డిని 4వ నిందితుడిగా చేర్చారు. వీటన్నింటిపై విచారణ సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ను పునఃపరిశీలన నిమిత్తం ఏపీ హైకోర్టుకు పంపించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ ఈ నెల 15న ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.